మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్టుకు భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చేస్తున్నారు. నక్కలపల్లి రోడ్డు తీసివేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. తమకు రోడ్డు మార్గం చూపాలని నిర్వాసిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. అది ఎగ్జాక్ట్ అది ఇస్తేనే ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ చెప్తలేరు అసలు చెప్తున్నారు. అన్నది అదే 2 రోజు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట వేరే ల్యాండ్ ఇస్తాం, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకు ఏం కావాలనుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళో పోవాలి. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్టుకు భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. నక్కలపల్లి రోడ్డు తీసేయొద్దని, తమకు రోడ్డు మార్గం చూపాలని నిర్వాసిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్టుకు భూములు కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఎయిర్పోర్టుకి తమ భూములు కోల్పోతున్నామంటూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. అలాగే వారి డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ వివరాలేంటి? జ్యోతి, అయితే వరంగల్కు వరాల జల్లు కురిపించే విధంగా ఎయిర్పోర్ట్ ఒకటి ఉన్నత హోదా స్థాయి అయితే దక్కిందని చెప్పుకోవచ్చు. దీనిపైన ఒకవైపు ఊరగల్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తుంటే, భూ నిర్వాసితులు మాత్రం ఆందోళన బాట పట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా మామునూరు ప్రాంతంకు, మామునూరు ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్నటువంటి 4 గ్రామాలటువంటి రైతులు అయితే పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కారు. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఆదేశానుసారం ఈ రోజు భూములను సర్వే చేసేందుకైతే వరంగల్ మండల తహసీల్దారు, అదేవిధంగా కిలవరంగల్ మండల తహసీల్దారు, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది పోలీస్ యంత్రాంగం పూర్తిగా భూములకు సర్వేకి సంబంధించే ప్రక్రియ అయితే ప్రారంభించింది. అయితే ఈ నేపథ్యంలో వారికి సరైన హామీ ఇవ్వలేదంటూ దాదాపుగా 4 గ్రామాల రైతులు అయితే పూర్తిగా రోడ్డెక్కారు. ఆందోళన బాట పట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే భూమి నమ్ముకొని భూమి మీద నివసించినటువంటి ఇక్కడి రైతులకు పూర్తిగా 4 గ్రామాలకు సంబంధించినటువంటి కొన్ని వందల ఎకరాలు ఇక్కడ వీళ్ళు భూమి సాగు చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే దానిపైన వాటికి క్లారిటీ ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మంత్రులు ఏమీ హామీ ఇవ్వకుండానే ఈ రోజు భూమికి సంబంధించిన సర్వే ప్రారంభించారు. ఎంత నష్టపరిహారం ఇస్తారు, ఒకవేళ భూమి కోల్పోయిన వారికి ఎలాంటి ఆపన్నహస్తం ఇస్తారనే దాని మీద మాత్రం ప్రస్తుతంగా క్లారిటీ లేని పక్షంలోనే ఈ రోజు రైతులు ఆందోళన బాట పట్టినటువంటి సందర్భం కడుతుంది. ప్రధానంగా దాదాపుగా 260 ఎకరాలకు సంబంధించిన భూమి ఇంకా ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీకి అప్పగించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో గాడిపల్లి, అదేవిధంగా ఇక్కడ గుంటూరుపల్లి సంబంధించినటువంటి ప్రధానంగా భూములు అయితే కోల్పోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అయితే నక్కలపల్లి గ్రామానికి చెందినటువంటి వారికి, భూమి కోల్పోయిన వారికి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి భరోసా, కొన్ని గ్రామాలకు కొంత భరోసా ఇచ్చారు అనేది కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉన్నటువంటి సాగు భూమి కోల్పోవడమే కాకుండా జీవనోపాధి కూడా కోల్పోతున్నాం కాబట్టి మమ్మల్ని ఎట్లయినా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఏదైనా క్లారిటీ ఇచ్చిన తర్వాతనే భూములు సర్వే చేయాలి. సర్వే చేసిన తర్వాతనే మా గ్రామాల్లో అడుగు పెట్టాలని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. దీనిపైన పోలీసులు బాగా మోహరించినటువంటి సందర్భం ఉంటుంది. ఇప్పటికైతే ప్రస్తుతం రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అయితే యూటర్న్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక రైతులకు భరోసా ఇచ్చేందుకు అదేవిధంగా జిల్లా కలెక్టర్, అదేవిధంగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే పనులు ప్రారంభించే అవకాశం అయితే కనబడుతుంది. జ్యోతి, అయితే డిమాండ్లతో పాటు వాళ్ళు ఒక రోడ్డు విషయంలో కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. వారికి సరైన రోడ్డు చూపించాలి, రోడ్డు తీసివేయడం కాదు అని చెప్పేసి అంటున్నారు. ఈ విషయంలో కూడా ఏమైనా స్పందించే ఛాన్సెస్ ఉందా?
అయితే వాస్తవంగా గత 15 రోజుల నుంచే జిల్లా కలెక్టర్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ 4 గ్రామాల రైతులను మమేకం చేసుకుని ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకున్నారు. జరుగుతున్నటువంటి నష్టపరిహారతనేమి, పోతున్నటువంటి గ్రామాల పరిస్థితి, వాటికి రోడ్ల పరిస్థితిని కూడా సర్వే రిపోర్ట్ అయిన తర్వాతనే పూర్తి ప్రణాళికలు చేస్తాము కాబట్టి ప్రస్తుతం సర్వేకు సహకరించండి అని చెప్పేసి జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు కూడా ఈ గ్రామస్తులను వేడుకున్నట్టుగా సందర్భం కనబడుతుంది. అయితే దాని మీద క్లారిటీ ఇవ్వలేకుండా ఉన్నందుకే ఈ రోజు రైతులు అడ్డుపడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే సరైన రహదారి లేకుంటే మాకు ఇప్పటికే సగం ఊరు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ఉన్న ఊరు కాస్త దారి లేకపోతే మా జీవనోపాధి ఎట్లా, మాకు గమ్య సౌకర్యాలు ఎట్లా అనేది మాత్రం వాళ్ళు క్వశ్చన్ మార్క్ చూస్తున్నారు. అయితే దానికి క్లారిటీ ఇవ్వమని చెప్పేసి ఒక రోడ్డును సపరేట్ ఒక రోడ్డును ఏర్పాటు చేయాలి. ఆ రోడ్డుకు ఎయిర్పోర్ట్ అథారిటీ రోడ్డుకు సంబంధం లేకుండా ఒక సపరేట్ రోడ్డు మాకు ఇవ్వాలి అనేది మాత్రం ఈ 4 గ్రామాల రైతులు గ్రామస్తులు అయితే ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. దానిపైన మరి స్థానిక ఆర్డీఓ అయితేనేమి జిల్లా కలెక్టర్ అయితే ఈ విధంగా స్పందిస్తారు, ఎలాంటి హామీ ఇస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనబడుతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.